ప్రకాష్ రాజ్ స్పందించాడు. నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ ఉన్నా. మీకు వీలైతే నా ట్వీట్ను మళ్ళీ చదవండి, దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పిందేంటి? మీరు అపార్థం చేసుకుని చెబుతున్నదేమిటి? ఈ నెల 30న వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెబుతానన్నాడు ప్రకాష్ రాజ్. అంతకుముందు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయానికి ప్రకాష్ రాజ్కు సంబంధమేంటి? నేను మాట్లాడుతుంది హిందువులు జరుగుతున్న అపవిత్రత గురించి. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధమేంటి? నేను ఇంకో మతాన్ని నిందించానా? అపవిత్రం జరిగిందని మాట్లాడకూడదా? పిచ్చి పట్టిందా? మీరు ఎవరికోసం మాట్లాడుతున్నారు? ప్రకాష్ రాజ్కు కూడా చెబుతున్నా, మీరంటే నాకు చాలా గౌరవం. సెక్యులరిజంకు వెల్కమ్ ప్రకాష్ రాజ్. మీ సెక్యులరిజం వన్ వే కాదు, టూ వే. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు పవన్ కళ్యాణ్. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పవన్ కళ్యాణ్ ఆలయం వద్ద మెట్లను శుభ్రం చేసి, మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు.